హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లికాడల శనగపప్పు కూర చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లికాడలు ఇంకా పెసరపప్పు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా నేను ఈరోజు శనగపప్పు కాంబినేషన్లో చూపిస్తున్నానండి. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని బాయిల్డ్ ఎగ్స్ని ఇట్లా కాట్లు పెట్టి వేసుకున్నానండి కర్రీలో. ఉల్లికాడల శనగపప్పు కూర ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 1 కప్ వరకు శనగపప్పును తీసుకున్నాను. అందులో వాటర్ వేసి 2 టైమ్స్ కడిగేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా 2 టైమ్స్ కడిగేసిన తర్వాత వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. డైరెక్ట్గా పప్పు కర్రీలో అలాగే వేస్తే పప్పు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నానబెట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లికాడలను కట్ చేస్తున్నాను. ఉల్లికాడలు కట్ చేసుకునేటప్పుడు వాడిపోయినట్టు ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం క్లీన్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. ఈ అంతా వేస్టేజేనండి, చాలా వేస్టేజ్ వెళ్తుంది ఇందులో. ఉల్లికాడలను 2 టైమ్స్ కడిగి అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లికాడలలో ఆనియన్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఒకవైపు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఫస్ట్లో నానబెట్టుకున్న పప్పు నానిపోయింది. ఇలా మనం చేతితో నొక్కితే విరిగిపోవాలి. ఇలా విరిగిపోతే పప్పు పూర్తిగా నానిపోయినట్లే. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 పావుల నూనెను పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని వేస్తున్నాను. పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కారం నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసి ఎండు కారాన్ని వేసుకోవచ్చు. ఎండు కారం వేసే వాళ్ళైతే ఈ టైంలో వేయకండి. అది ఏ టైంలో వేయాలో నేను వీడియోలో చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేస్తున్నాను. ఇలా అన్ని ఉల్లికాడలను వేసి ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు చెప్పాను కదండి, ఎండుకారం వేసే వాళ్ళైతే ఈ టైంలో వేసుకోండి. పసుపు ఫ్రై అయ్యాక కరివేపాకును వేస్తున్నాను. కరివేపాకును ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును వేసి ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్ములో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 గ్లాస్ వాటర్ను పోస్తున్నాను. వాటర్ వేసాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. సాల్ట్ ఈ టైంలో వేయడం వలన కర్రీకి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. సాల్ట్ వేసాక ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. నేను ముందుగానే గుడ్లను ఉడికించి పెట్టుకున్నానండి. ఆ గుడ్లకి కాట్లు పెట్టేసి కర్రీలో వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎగ్స్ వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు ఉడికిందో లేదా అని చెక్ చేస్తున్నానండి. ఇలా మనం నొక్కితే బ్రేక్ అయితే సరిపోతుంది. ఇలా అయితే కర్రీ రెడీ అయినట్లేనండి. మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ పై నుండి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఉల్లికాడల శనగపప్పు కూర రెడీ. చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఈ కర్రీని ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.